ఆ భగవంతుడు మాకు కలిగించిన అదృష్టం తప్పితే మేము భగవంతుడికి ఇచ్చినట్టు ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడు మాకు ఎంతో ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. అటువంటిది భగవత్ కార్యంగా మేము దీన్ని చేస్తున్నాం తప్పితే మేము భగవంతుడికి కట్టించలేదు. ఎందుకంటే భగవంతుడు మాకు ఎన్నో ఇచ్చారు. ఆయన దాంట్లో నుంచి ఏదో తృణో ప్రణో మనం ఇవ్వడం తప్పితే మనకు భగవంతుడు ఏమి మనమేమి ఇవ్వలేదు. అలాగే మాకు ఈ శ్రీనివాసరావు గారి లాంటి మన దీనికి అర్చక స్వాములు లభించడం మన అందరూ కూడా ఈ దేవస్థానం అయితేమి అంటే స్వామివారి ఎప్పుడు అదృష్టవంతులే. స్వామివారికి అదృష్టం తక్కువ ఎక్కువనే ఉండదు. అది మనకు అదృష్టం. అది మన యొక్క భక్తులకి ఇట్లాంటి పూజలు దొరకడం అనేది మన అదృష్టం. అది స్వామివారికి ఎక్కడున్నా జరుగుతూనే ఉంటాయి. స్వామివారికి కట్టించలేదంటే అక్కడ ఉన్న యొక్క మనుషుల యొక్క మనసు పేదది, అంతేకాని డబ్బులు లేక కాదు. అది వాళ్ళ యొక్క మనసు పేదగా ఉంటే అక్కడ దేవస్థానాలు ఏవి కూడా అభివృద్ధి చెందడం కానీ పూజా పురస్కారాలు జరగకుండా ఉంటాయి. కానీ స్వామివారు ఎప్పుడు కూడా మనందరికి ఇచ్చేవాడు. అతను ఎప్పుడు కూడా కోటీశ్వరుడే. ఆయన యొక్క లక్ష్మీవాసుడు కాబట్టి ఆయనకి ఎటువంటి దేనికి కూడా తరువు లేదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఏంటంటే మీ అందరినీ కూడా ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తే మీ అందరినీ మధ్యాహ్నం సమయంలో మా హౌస్ దగ్గర ఇక్కడే హౌస్, మీరందరూ ఆటోలో రండి. ఆటోలో వచ్చేసి మరి ఆటోలో వచ్చేద్దరు. కానీ స్వామివారి ప్రసాదం అందరికీ ఏర్పాటు చేశాం. అందరూ కూడా తప్పక వచ్చేసి మా యొక్క గృహాన్ని కూడా మీరు హనుమత్ భక్తులు అంటే ఎవరు? సాక్షాత్ హనుమతులే. మీరు వేరే వాళ్ళు కాదు. లేచిన కానీ సదా రామనామ స్మరణ చేస్తుండే వాళ్ళు ఎవరు కాదు. వీళ్ళే సాక్షాత్ హనుమత్ భక్తులు. మా ఇంట్లో మేము గృహప్రవేశం కాకముందునే స్వామివారికి భోజనాలు ఏర్పాటు చేశాం. గృహప్రవేశం కాలేదు, బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు, స్లాబ్లు అయినాయి. అయినా పర్వాలేదు. మన అంతకు నుంచి అదృష్టం లేదు మనకి భక్తులకి. దాంట్లో మన ప్రసాదం ఏర్పాటు చేశామంటే అంతకు మించిన అదృష్టం ఇంకేం గృహప్రవేశం. ఇలా సాక్షాత్ స్వాములే మనందరికి మన ఇంటికి ఒక 25 మంది 30 మంది మన ఇంటికి గృహప్రవేశం అయ్యారు. వాళ్ళే ప్రవేశం అయ్యారు. అంతకు మించి ఇంకేం గృహప్రవేశం కావాలి. అటువంటి ఈ పుణ్య కార్యక్రమం రోజు మీరందరూ కూడా తప్పక మాకు గృహానికి ఇచ్చేసి మా యొక్క గృహాన్ని పాలన చేస్తారని చెప్పేసి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాఘమాసం ఆంజనేయ స్వామి వారి ప్రతి నెల ఇక్కడ వార్షికోత్సవం, జన్మ నక్షత్రం వస్తుంది ప్రతి 27 రోజులకు ఒకసారి. ఈ ప్రారంభంలో సంకల్పం అభిషేకం జరిగేటప్పుడు హనుమాన్ చాలీస జరగాలనేది నా సంకల్పం. కానీ ఇది సామాన్య విషయం కాదు. ఈ భోజనాలు అందరి భక్తులకి ఇవన్నీ కూడా కార్యక్రమం జరగాలి. అందువల్ల ఎట్లా చేయాలని అనుకుంటే మన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ గావించిన మహానుభావులు, సహృదయులు, దాతలు అయిన శ్రీ శ్రీకాకుళి సాంబశివరావు గారు వారి యొక్క సంకల్పానుసారంగా ఇక్కడ మన స్వామి అంతకుముందు చాలా ఇబ్బందుల్లో ఉంటే తుఫాన్లు వచ్చి వానలు వచ్చి ఇక్కడంతా లోపల మురుగునీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దేవాలయ నిర్మాణం గావించిన మహానుభావులు. ఇట్లాంటివి శాశ్వతంగా మనకి ఇట్లాంటివి నిలిచేది. మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం మనం, కానీ వాళ్ళ 10 మంది భక్తులు ఎప్పుడు ఇక్కడ స్వామి సేవలో పాల్గొంటుంటారు. ప్రసాద వితరణ ఒంగోలు పట్టణంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరగదు. అలాగే నామం ఇక్కడ రామనామం ఎంత జరుగుతుందో అలాగే ఉదయం పూట భగవంతుడి నామం పైన మైకులో వస్తూ ఉంటుంది. స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని ఆయనకి రామనామం అంటే అతి ఇష్టం. అటువంటి ఈ యొక్క తావులో ప్రతి 27 రోజులకు ఒకసారి నక్షత్రానికి అభిషేకం స్వామికి జరుగుతూ చాలీసా జరగాలనేది సంకల్పం. మధ్య మధ్యలో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు సాంబశివరావు గారు మొట్టమొదట్లోనే నాకు భరోసా ఇచ్చారు. స్వామి జరపండి, ప్రతి నెల ఎక్కడ ఇబ్బంది పడవాకండి, ఆ సమయానికి ఎవరు అనుకూలం లేకపోతే నేను ఏర్పాటు చేస్తాను అని మాటిచ్చారు. అటువంటి జీర్ణోద్ధరణ దాతలు, ఈ దేవాలయ నిర్మాణానికి సంకల్పకర్తలైన సాంబశివరావు గారు ఈరోజు మన భగవన్నామ సంకీర్తన, ఈ హనుమాన్ చాలీస పారాయణ భక్తులందరికీ నేను ప్రసాదం భోజనాలు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చారు. అటువంటి వారికి ధర్మపత్ని అరుణ, వాళ్ళ అమ్మగారికి, బిడ్డలకి వారి పుత్ర పౌత్రాభివృద్ధి కలగాలని మన స్వామివారి యొక్క అనుగ్రహంతో వారు శతాయుష్మంతులై ఇలాంటి దాత అంటే మన గోశాలకు కూడా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అడిగినప్పుడల్లా వారు మేతకి సహకారం అందిస్తుంటారు. అలాంటివే మనకి శాస్త్రమే. బాహుక
पवन सुत हनुमान की, बोलो बजरंग बली की, बोलो वीरेंद्र स्वामी की। మన స్వామి చెప్పినట్లు మేము ఈ దేవస్థానం మేము కట్టించలేదు, స్వామివారే కట్టించుకున్నారు. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, అదృష్టం ఇది. ఎందుకంటే ఏ దేవాలయాలు కట్టించినా కానీ కోట్లు కోట్లు అవుతాయి. అటువంటి చిన్న మొత్తంతో ఒక అద్భుతమైన దేవాలయం, ఏ ఒక్క పెద్ద దేవాలయానికి మనకి తీసుకోము. భక్తులకి ఏ రోజు కూడా ఎవరికి ఏ ఒక్క పెద్ద దేవాలయం కూడా తీసుకున్నట్టుగా భక్తులు మనకి ఈ దేవాలయానికి వస్తున్నారు. అటువంటి దేవాలయాన్ని మా చేత నిర్మింప చేసేటువంటి ఆ భగవంతునికి మేము ఈ ఒక్క జన్మ కాదు, ఎన్ని జన్మల పాటు రుణపడి ఉన్నా కానీ తక్కువేది. అలాగే ఈ మాకు వీరు కానీ, వీరు నాన్నగారు కానీ, వీరు తాతగారు కానీ వాళ్ళని చూస్తే మేము, ఎందుకంటే ఎప్పుడైనా చూడండి వాళ్ళ తాతగారి టైం నుంచి కూడా మేము, నాకు ఒక 30-40 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తుంటే ఇక్కడే కూర్చొని ఎప్పుడు హరినామ అతను ఆయన చూడడానికి వస్తాం మేము. స్వామివారి కన్నా కూడా ముందు వాళ్ళ తాతయ్య గారు చూసి ఆ నామాలు అయితే చేతుల మీద వాటిని చూసేసి వారిని తర్వాతే స్వామివారిని దర్శించుకునే వాళ్ళమ్మ. ఈ దేవస్థానం నిర్మించాలి అనే ఒక అనుగ్రహం ఆ భగవంతుడు మాకు కల్పించాడు. ఆ రోజు కూడా మేము కట్టిద్దాం అనుకున్నప్పుడు మన శ్రీనివాస్ గారు అన్నారు ఆ రోజు, స్వామి ఇక్కడ భక్తులు బాగా వస్తుంటారు కానీ ఎందుకో ఎవరికో మనసు రావడం లేదు అన్నారు. నిజంగా మా అదృష్టం అనుకుంటా. ఆ రోజు మేము మాట్లాడటం, వారు చెప్పటం, ఆ భగవంతుడు మా యొక్క మనసులోకి ప్రవేశించి మా చేత నిర్మింప చేయడం అనేది మా అదృష్టం. ఇది ఆ రోజు మేము వచ్చిన ఆ యొక్క వేళ విశేషం అయితే ఆ భగవంతుడు మాకు కలిగించిన అదృష్టం తప్పితే महावीर विभ्रंतयनैः सुमतिवार सुमतिके संगी चन्दनवरणं नादवज्रारुध्वजादिराजै कान्ते मुनिजगत्सेविताजै विद्यावान् जीवन दर्शन कियाये वीर वीर हर्षि बदलाये सहस्रवदन तुमरोरे जगावै संकयति पंचाशं जावै देव तुझ पाल जहाते रामद्वारे तुम्हारे भूतम आज्ञा दीपे जय 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 हनुमान बताई कृपा करो गुरुदेव की माई रोया बड़े हनुमान चालीसा होय चित्त जागी गौरी